ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు అడుగట్టుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులలో డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గతేడాది రివర్స్ పంపింగ్తో ప్రాజెక్టు నీటితో కలకలలాడగా ఈ ఏడు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల మరమ్మతుల కారణంగా పంపింగ్కు అవకాశం లేకుండా పోయింది. 20.175 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 4.08 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టుకు జలకళ రానుంది. హాజీపూర్ మండలం గుడిపేటలో గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఓవైపు ఎండలు ముదరడం, మరోవైపు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు పూర్తిగా అడుగంటుతోంది. అలాగే వివిధ పనుల నిమిత్తం ఇన్ని రోజుల వరకు కొనసాగిన నీటి కేటాయింపుల వల్ల కూడా ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 434 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం మెట్రోపాలిటన్ వాటర్ స్కీమ్ కోసం 313 క్యూసెక్లు, రామగుండంలోని ఎన్టీపీసీ పంప్ హౌస్ కు 120 క్యూసెక్ల నీటిని యథాతథంగా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో గూడెం లిఫ్ట్, వేమునూరు పంప్ హౌస్, నంది పంప్ హౌజ్లకు నీటి విడుదల నిలిపివేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో ప్రస్తుతం 4.08 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా నిన్నటికి 4.08 టీఎంసీలకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో దాదాపు 10 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 4 టీఎంసీలే ఉంది. ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పంప్ హౌస్కు నీరందించే ఇంటేక్ వెల్ వద్ద వారం రోజుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. వారం రోజులుగా ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మూడు రోజులుగా వర్షం ప్రజలను ఊరిస్తోంది. మబ్బులు పట్టి ఉరుములు, పిడుగులు పడుతున్న చిరుజల్లులకే పరిమితం అవుతోంది. ఎగువన సైతం వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరడం లేదు. గతేడాది సుందిల్లా ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ కారణంగా ప్రాజెక్టులో నీరు కలకల్లాడింది. ప్రస్తుతం మండే ఎండలకు తోడు వర్షాలు కురవకపోవడం, రివర్స్ పంపింగ్కు అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు గణనీయంగా తగ్గిపోయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా ప్రాజెక్టులో నిత్యం సగటున 0.5 టీఎంసీల మేర నీరు తగ్గిపోతోంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతు పనుల సకాలంలో పూర్తయితేనే రివర్స్ పంపింగ్కు వీలవుతుంది. లేదా భారీ వర్షాలు కురిస్తేనే వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు తిరిగి జలకళ సంతరించుకునే అవకాశాలున్నాయి.